పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలు మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడని నిష్ప్రయోజకుడన్న ఆయన మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి నన్ను మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనమును మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మాకు మీ సహాయమును దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకరలు లయపరచండి. మీరు అన్ని విషయాల్లో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 105 5వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 105వ కీర్తన 5వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనము దేనిని జ్ఞాపకం చేసుకోవాలో, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. ఈ సమయంలో 3 సందర్భములను మనం చూద్దాం. మనము వేటిని, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో 3 సందర్భములను మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియజేయబడుతుంది. మనము మన దేవుడు ఎలాంటి వాడో గ్రహించి ఆయన్ను ఆరాధించే వారముగా ఉండాలి. మొదటిగా 105వ కీర్తన 5వ వచనములో జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి అని వ్రాయబడి ఉంది. మన ప్రభువు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా ఉండి ఆశ్చర్య కార్యములను జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము ఆయన చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు చేస్తూ వచ్చిన కార్యాలను చూసినటువంటి వారు ఆశ్చర్యపడుతూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 8:27. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ ఆ మనుషులు ఆశ్చర్యపడి అని వ్రాయబడి ఉంది. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు చేస్తూ వచ్చిన ఆ కార్యాన్ని చూసినటువంటి
ఆ శిష్యులు ఆశ్చర్యపడతా వచ్చారు. ఈ సందర్భము మనకు తెలిసిన సందర్భమే. యేసు ప్రభు తన శిష్యులతో కూడా దోణి ఎక్కి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో సముద్రం మీద తుఫాను లేచింది. దోణి అలల చేత కప్పబడతా వచ్చింది. అప్పుడు మరి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి, ప్రభు నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించని చెప్పి ఆయన్ను లేపారు. ప్రభు ఏమన్నా అంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి వారితో అన్నాడు. అని ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమైనట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు గాలిని గద్దించినప్పుడు గాలి అణిగిపోయింది. అలాగే సముద్రమును గద్దించినప్పుడు సముద్రం యొక్క తరంగాలు కూడా అణిగిపోతా వచ్చినాయి. మరి ఈ దృశ్యాన్ని చూసినటువంటి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా వచ్చారు. చూడండి, ఇక్కడ ప్రభు ఒక కార్యాన్ని చేశాడు. మరి ఆ కార్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అంటే ఆ కార్యం ఎలాంటి కార్యము? ఆశ్చర్యమైన కార్యము. ఏంది ఆ కార్యం అంటే, ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, అవి అణిగిపోయినాయి, అణిచివేయబడతా వచ్చినాయి. అంటే ఇక్కడ ఆ ప్రభువు మరి సృష్టికర్తగా తను రుజువుపరుచుకుంటా వచ్చాడు. గాలిని గద్దించినప్పుడు గాలి అణిగిపోయింది. అంటే గాలిని ప్రభు ఏం చేశాడు? సృష్టించాడు. గాలికి సృష్టికర్త ప్రభువే గనక ఆ గాలి ఏం చేస్తూ ఉంది? ప్రభు మాటకు లోబడతా ఉంది. అలాగే సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ సముద్రం యొక్క అలలు అణిగిపోయినాయి. అంటే ఇప్పుడు సముద్రాన్ని కూడా ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. గాలిని సముద్రాన్ని ఆయన కలగజేసినటువంటి వాడు. అంటే ఆ ప్రభు సృష్టికర్త అని మరి మనం గ్రహిస్తూ ఉంటున్నాం. మన ప్రభు సృష్టికర్త అని మరి మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ప్రభు ఈ యొక్క కార్యమును చేయటం ద్వారా మరి తను తాను సృష్టికర్తగా బయలుపరుచుకుంటా వచ్చాడు, రుజువుపరుచుకుంటా వచ్చాడు. గమనించండి, ఈ ఆశ్చర్య కార్యాన్ని ప్రభు జరిగించడం ద్వారా మరి ఏమి రుజువైంది అంటే, ప్రభు సృష్టికర్త అని రుజువైంది. ప్రభువు గాలిని సృష్టించిన వాడు, అలాగే సముద్రాన్ని సృష్టించిన వాడు, భూమి మీద సమస్తాను సృష్టించిన వాడు, ఆకాశములను వాటిలో ఉన్న సమస్తాను సృష్టించిన వాడు, అలాగే మనలను సృష్టించిన వాడు కూడా ఆయనే. ఆయనే మనలను పుట్టించాడు అని, ఆయన మనల్ని కలగజేశాడు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన సమస్తాను సృష్టించిన వాడు, మనలను సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. గమనించండి, ఆ ప్రభు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఆ కార్యం ప్రభు చేయటం ద్వారా ఆయన సృష్టికర్తగా తను తాను రుజువుపరుచుకున్నాడు. అలాగే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. 15:31. మూగవారు మాట్లాటయును, అంగహీనులు బాగుపట్టుయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు చేస్తూ వచ్చిన కార్యములను చూచినటువంటి జనసమూహము ఆశ్చర్యపడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే ప్రభు చేసిన కార్యములు ఆశ్చర్యకరముగా ఉన్నాయి, ఆశ్చర్యకరమైన కార్యాలుగా ఉన్నాయి కనుక ఆ ప్రభు చేసిన ఆ కార్యాలను బట్టి జనసమూహము
ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? మహింపరుస్తూ వచ్చారు. అయితే ప్రభు చేసినటువంటి ఆ కార్యాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి మరి జనసమూహము కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనుల్ని తీసుకొచ్చారు. అంగహీనులు మొదలైన వారిని తీసుకొచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడవేశారు. ప్రభు ఏం చేశాడంటే వారిని స్వస్థపరిచాడు. చూడండి, మోగవారిని స్వస్థపరిచాడు, వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే గుడ్డివారిని ప్రభు స్వస్థపరిచాడు, వారు చూస్తూ ఉన్నారు. అలాగే మరి ప్రభువు కుంటివారిని కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు, వారు నడుస్తూ వచ్చారు. ఇలాగ అంగహీనులను కూడా స్వస్థపరిచాడు. ఈ రీతిగా ప్రభువు మరి రోగులను స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆ ప్రభు చేసిన ఈ కార్యాలను చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అంటే ప్రభు చేసిన ఈ కార్యాలు ఎలాంటివి? ఆశ్చర్యకరమైనవి. ప్రియులారా, మరి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాడు? ప్రాముఖ్యంగా ఈ కార్యాలు ప్రభు చేయటం ద్వారా ప్రభు ఎలాంటి వాడుగా తను బయలుపరుచుకున్నాడంటే, ఎలాంటి వాడుగా బయలుపరుచుకున్నాడు? స్వస్థపరిచేవాడుగా బయలుపరుచుకున్నాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. మరి కాబట్టి ఇక్కడ ప్రభు స్వస్థపరిచేవాడుగా తను బయలుపరుచుకుంటా వచ్చాడు. ప్రియులారా, ప్రభు చేస్తూ వచ్చిన ఈ ఆశ్చర్య కార్యాల ద్వారా ఆయన ఎవరుగా బయలుపరుచుకున్నాడంటే, స్వస్థపరిచేవాడుగా తను బయలుపరుచుకున్నాడు. ఆయన స్వస్థపరిచేవాడు. గమనించండి, లోకంలో మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అంటే, మరి ప్రభుని ఎరగకుండా రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయంలో పాపం అనే రోగం ఉంది. ఏ రోగం ఉంది? పాపం అనే రోగం ఉంది. పాప రోగాన్ని ప్రభువుని ఎరగని వారందరూ హృదయంలో కలిగి ఉన్నారు. ఈ పాప రోగం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలము నిజమైన నెమ్మది, సంతోషం లేకుండా చేస్తుంది. అంతేకాదు, ఈ పాపరోగం ఏం చేస్తుందంటే చనిపోయిన తర్వాత పాతాళానికి తీసుకెళ్తుంది. ఇంత భయంకరమైంది పాపరోగం. ఈ పాపరోగం ప్రతి మానవుని హృదయంలో ఉంది. యేసు ప్రభువారు మరి మనుషుల యొక్క హృదయంలో ఉన్న ఈ పాపరోగాన్ని తొలగించి మనుషుల యొక్క హృదయాల్ని మరి శుద్ధి చేయడానికే, స్వస్థత కలగజేయడానికే పరలోకంలో ఆయనకున్న మహిమను వదులుకుని ఈ లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ఎవరైతే మరి హృదయంలో పాపరోగాన్ని కలిగి, అయ్యా నా హృదయంలో పాపరోగం ఉంది, నా పాపరోగాన్ని తొలగించు ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయ ప్రభువా, పాపరోగం నుంచి నాకు స్వస్థత కలగజేయ ప్రభువా అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రభుని అడుగుతారు. ప్రభు ఏం చేస్తా అంటే వారిని తన రక్తం ద్వారా మరి కడుగుతాడు. తన రక్తం ద్వారా హృదయంలోని పాపరోగాన్ని తొలగించి వారిని స్వస్థపరుస్తాడు. పాపరోగం నుండి వారికి స్వస్థతనిస్తాడు. అలాగే పాపరోగం నుండి స్వస్థత పొందిన వారు ఈ లోకం నిజమైన శాంతి, సంతోషాన్ని పొందుకుంటారు. వారు పాతాళం తప్పించుకుని ఎప్పుడు సంతోషం ఉండే పరలోకానికి, మోక్షానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి హృదయంలో పాపరోగాన్ని కలిగి కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా మరి ప్రభుని వేడుకోవాలి పశ్చాత్తాపంతో. ప్రభు నా హృదయంలో పాపరోగం తొలగించని ప్రభుని వేడుకుంటే మరి ప్రభు హృదయంలో పాపరోగం తొలగించి హృదయాన్ని పవిత్రపరుస్తాడు. అలాగున పవిత్రపరచబడితే పరలోక భాగ్యము దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి హృదయంలో పాపరోగాన్ని పోగొట్టుకోకుండానే కొనసాగుతుంటున్నారో వారు ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు జీవించేదాని కొరకై తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మనము చేస్తున్నాం. ఇప్పటికే రక్షణ పొందిన మనము గమనించండి, మరి ప్రభుని ఎరగక ముందు మనం ఏ రీతిగా ఉన్నామంటే, ప్రభుని ఎరగక ముందు మన హృదయంలో కూడా పాపరోగం ఉంది. ఏ రోగం ఉంది? పాపరోగం ఉంది. ఈ పాపరోగాన్ని బట్టి మనం ఎంతో నష్టపోతూ ఉన్నాం. అయితే మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకుని, ప్రభువా నాలో ఉన్న పాపరోగం తొలగించని ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు ఏం చేశా అంటే తన రక్తం ద్వారా
మన హృదయంలోని పాపరోగం తొలగించి మన హృదయాన్ని శుద్ధి చేస్తూ వచ్చాడు. ఆ విధంగా శుద్ధి చేయబడిన మనము పాతాళం నుంచి తప్పించబడ్డాము, పరలోకానికి వారసులంగా చేయబడుతూ వచ్చాము. అంతేకాదు నిజమైన సంతోషం, నిజమైన శాంతి చేత నింపబడతా వచ్చాం. కాబట్టి ఇలాంటి స్వస్థతనిచ్చి మనకు మేలు చేసిన ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మరి వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాము, యేసు ప్రభు దగ్గరకు రోగులను తీసుకొచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ప్రభు చేస్తున్న కార్యాలను, ప్రభు చేస్తూ వచ్చిన ఆ కార్యాలను చూసిన జనులు ఆశ్చర్యపడ్డారు. అంటే ప్రభు చేసిన కార్యాలు ఆశ్చర్యమైనవి. ప్రభు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఈ కార్యాలు జరిగించడం ద్వారా ఆయన స్వస్థపరిచేవాడుగా తను రుజువుపరుచుకుంటా వచ్చాడు. ప్రియులారా, స్వస్థపరిచేవాడుగా మన హృదయంలో పాప రోగాలను తొలగించి మనకు స్వస్థతనిచ్చాడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. వాక్యలో మనం చూస్తూ వచ్చాము, మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటను. వేటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చిన 2 సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. మరి ఆయన ఆశ్చర్య కార్యములను మరి చేసినటువంటి 2 సందర్భాల్లో ఆయన ఎలాంటి వాడుగా తను బయలుపరుచుకున్నాడు, రుజువుపరుచుకున్నాడంటే ఆయన సృష్టికర్తగా రుజువుపరుచుకున్నాడు, అలాగే స్వస్థపరిచే దేవుడుగా రుజువుపరుచుకుంటా వచ్చాడు. ప్రియులారా, ఆయన సృష్టికర్తగా మనల్ని సృష్టించిన వాడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఆయన స్వస్థపరిచేవాడుగా మన హృదయంలోని పాపరోగాన్ని తొలగించి మనకు స్వస్థతనిచ్చాడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. అలాగే భౌతికంగా కూడా ఆయా సమయంలో మనం రోగులం అవుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మరి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలి. మనము మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. 2వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 119, 119వ కీర్తన 52వ వచనం. 119వ కీర్తన 52వ వచనం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. చాలు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, భక్తుడు దేవుని యొక్క న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. న్యాయ విధులు అంటే వాక్యం, అంటే ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు. గమనించండి, భక్తుడు దేవుని యొక్క న్యాయ విధులను అంటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అలాగే మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ న్యాయ విధులు లేక ఈ వాక్యము ఎలాంటిది అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. చూడండి, 19వ కీర్తన 9వ వచనం 10వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన బేలిం బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. చూడండి, దేవుని యొక్క న్యాయ విధులు మరి సత్యమైనవి అని వ్రాయబడింది. అవి కేవలము న్యాయమైనవి అని చెప్పి వ్రాయబడింది. అంతేకాదు, బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినవి. అంతేకాదు, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. చూడండి, దేవుని యొక్క న్యాయ విధులు సత్యమైనవి, న్యాయమైనవి, అలాగే మరి కోరదగినవి, మధురమైనవి అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి మరి న్యాయ విధులు ఆయనవి. కాబట్టి ఈ యొక్క న్యాయ విధులు ఇలాంటివో మనము గ్రహిస్తూ ఉన్నాం. మరి ఈ న్యాయ విధులను బట్టి మనం ఆయన ఘనపరచాలి. అంటే ఈ న్యాయ విధులను మనం జ్ఞాపకం చేసుకుంటూ
ఈ న్యాయ విధులు ఎలాంటివిగా ఉన్నాయో దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించే వారంగా ఉండాలి. అలాగే ఈ యొక్క న్యాయ విధుల ద్వారా మనకేముంది అంటే మేలుంది. ఈ న్యాయ విధుల ద్వారా మనకేముంది? మేలుంది. మరి 119వ కీర్తనలో మనం చదువుతూ వచ్చాం కదా, 52వ వచనంలో భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని యొక్క న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని ఓదార్పు పొందుతా ఉన్నాడు. ఏం పొందుతున్నాడు? ఓదార్పు. ఓదార్పు అనేది ఎవరికి అవసరము? బాధలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి ఏం అవసరము? ఓదార్పు అవసరం. అంటే బాధల్లో, శ్రమల్లో, దుఃఖములో మనం ఉన్నప్పుడు మరి ఈ న్యాయ విధులు, ఈ వాక్యము మనకేం కలగజేస్తుందంటే ఓదార్పు కలగజేస్తుంది. కాబట్టి మనము బాధల్లో, శ్రమల్లో, దుఃఖముల్లో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనం ఎంతో ఓదార్చబడతాం, ఓదార్పును పొందుతాం. మనము దేవుని యొక్క న్యాయ విధుల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగే ఓదార్పును పొందుకోవాలి. అలాగే మరి 19వ కీర్తనలో మనము 11వ వచనంలో చూస్తూ ఉంటున్నాం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును అని. వాటి వలన అంటే దేవుని యొక్క న్యాయ విధుల వలన. న్యాయ విధుల వలన మరి సేవకుడు ఏం పొందుతాడు? హెచ్చరిక పొందుతాడు. అంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది. హెచ్చరిస్తుంది అంటే మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు, మనలో ఏదైనా దేవునికి విరోధమైన విధానం ఉన్నప్పుడు, మనలో ఏదైనా మరి దేవునికి విరోధమైన పాపం ఉన్నప్పుడు మరి ఈ వాక్యం మనలను హెచ్చరించేదిగా ఉంది. అంటే దేవుడు ఆయా రీతులుగా మరి తన దాసుల ద్వారా మరి తన వాక్యముతో హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ లోపము నీలో ఉంది, ఈ పాపము నీలో ఉంది, ఇదిగో ఈ విరోధమైన విధానం నీలో ఉందని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా, తన న్యాయ విధుల ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిక చేస్తూ ఉంటాడు. హెచ్చరిక చేసినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? సరి చేసుకోవాలి. నిజమే కదా, ఈ లోపం నాలో ఉంది, మరి ఈ లోపాన్ని నేను అలాగే కలిగి కొనసాగితే నేను నష్టపోతాను, దేవుడు హెచ్చరిస్తున్నాడు తన న్యాయ విధుల ద్వారా అని గ్రహించి మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఆ లోపాన్ని, పాపాన్ని విడిచిపెట్టాలి. మరి ప్రభు న్యాయ విధుల ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ మనం సరి చేసుకోకుండా అలాగే కొనసాగితే ఏం జరుగుతుంది? నష్టపోతాము. గమనించండి, మనము నష్టపోకూడదని దేవుడు తన న్యాయ విధుల ద్వారా ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటాడు. హెచ్చరిస్తున్నప్పుడు మనము సరి చేసుకోవాలి. గమనించండి, న్యాయ విధుల ద్వారా ఓదార్పు మనం పొందే వారంగా ఉంటున్నాం. న్యాయ విధుల ద్వారా హెచ్చరికను పొందే వారంగా ఉంటాం. గమనించండి, న్యాయ విధుల ద్వారా ఓదార్పు పొందే వారంగా ఉంటున్నాం, న్యాయ విధుల ద్వారా హెచ్చరిక పొందే వారంగా ఉంటున్నాం. ఈ రెండిటిల్లో ఏదంటే మనకిష్టము ఎక్కువ? ఓదార్పు ఇష్టమా, హెచ్చరిక ఇష్టమా? మందిరానికి ఎవరైనా ఒక లేటుగా వచ్చారనుకోండి, మరి వాక్యం చెప్తూ లేటుగా నీ వచ్చావని చెప్పి అట్లా వాక్యానుసారంగా దైవ సేవకుడు గద్దించాడనుకోండి, దాన్ని ఇష్టపడతామా? ఇష్టపడం. గమనించండి, మనము మరి ఓదార్పును ఇష్టపడతాము, హెచ్చరికను ఇష్టపడం. అయితే నిజముగా ఆత్మీయులు ఓదార్పు కంటే హెచ్చరికను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మన జీవితంలో మరి ఓదార్పుని ఇష్టపడాలి, దానికంటే ఎక్కువగా హెచ్చరికను ఏం చేయాలి? ఇష్టపడాలి. ఏం చేయాలి? హెచ్చరికను కూడా ఇష్టపడాలి. మరి హెచ్చరిస్తున్నప్పుడు తన వాక్యం ద్వారా మనము సరి చేసుకుని మరి నష్టం పొందకుండా కాపాడబడాలి. ఇలా గమనించండి, మరి దేవుని యొక్క న్యాయ విధులు మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ న్యాయ విధులు ఎలాంటివో మనం చూస్తూ వచ్చాం. ఆ న్యాయ విధులు మరి సత్యమైనవి, న్యాయమైనవి, కోరదగినవి, మధురమైనవి. ఆ న్యాయ విధుల ద్వారా మనకు కలిగే మేళ్ళేంటో మనం చూస్తూ వచ్చాం. ఆ న్యాయ విధుల ద్వారా మనకు ఓదార్పు కలుగుతుంది, అలాగే మనకు హెచ్చరిక కూడా అనుగ్రహించబడతా ఉంది, మనం నష్టపోకూడదని. కాబట్టి ఈ న్యాయ విధుల ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న ఈ మేలును బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అలాగే మూడో మాట మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథము
4వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 4:14. అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుండగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీ నివాసం మీకున్నట్లు యుద్ధము చేయడి అంటిని. చూడండి, ఇక్కడ యెహోవాను జ్ఞాపకం చేసుకొని అనే మాట రాయబడింది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు, ఈ సందర్భం ఏంటంటే నెహెమ్యా దినముల్లో యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడతా ఉంది. కట్టబడుతున్నప్పుడు కొంతమంది శత్రువులు మరి ఆటంకపరుస్తూ ఉంటున్నారు, కలవరపరుస్తూ ఉంటున్నారు. ఆ పని జరగకుండా ఎన్నో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి నెహెమ్యా అధికారులతోనూ ప్రధానులతోనూ జనులతో ఏం చెప్తున్నా అంటే, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు, మహాగణుడును భయంకరునకు యెహోవాను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తున్నాడు. ఏం చేయాలమ్మా? మహాగణుడును భయంకరునకు యెహోవాను జ్ఞాపకం చేసుకునండి. జ్ఞాపకం చేసుకుని మీరు యుద్ధం చేయండి, మరి మీరు విజయాన్ని పొందుకుంటారు అని నెహెమ్యా అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ భయపడొద్దు, మీరు మహాగణుడు భయంకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునండి అని చెప్తున్నాడంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటే మీకు కలిగిన భయాలన్నీ ఏమవుతాయి? తొలగిపోతాయి. అంటే ఇక్కడ మరి మన దేవుడు మహాగణుడుగా భయంకరుడుగా ఉన్నాడు. ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మీద మనం ఆధారపడితే ఆయన మనకు కలుగుతున్న భయాలన్నిటిని ఏం చేస్తాడు? తొలగిస్తాడు, దూరం చేసేవాడుగా ఉంటాడని ఈ లేఖన భాగం ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మరి నిర్గమాకాండం 14:10 చూస్తే అక్కడ ఇశ్రాయేలు భయపడతా వచ్చారు. ఎవరికి భయపడ్డారంటే ఐగుప్తీయులకు భయపడ్డారు. వాళ్ళు అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలును మరలా దాసులుగా చేసుకోవాలని బయలుదేరి వస్తూ వచ్చారు. అప్పుడు మరి ఇశ్రాయేలు భయపడినప్పటికీ మరి వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు, దేవుని మీద ఆధారపడతా వచ్చారు. కాబట్టి ప్రభు ఏం చేశా అంటే మరి అద్భుతమైన విధానంలో వారు కలిగిన భయాన్ని తొలగించాడు, మరి వారిని ఎంతో ఆదుకుంటా వచ్చాడు. అంటే శత్రువులు ఐగుప్తీయులు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశము జరగకుండా ఆ ఉద్దేశము మరి లయపరిచాడు దేవుడు. ఆ శత్రువుల ఉద్దేశం ఏంది? ఇశ్రాయేలు మరలా ఐగుప్తుకి తీసుకుపోయి దాసులుగా చేసుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశం నెరవేరిందా? నెరవేరలేదు. చూడండి, శత్రువు భయపెట్టేవాడుగా ఉంటాడు. అయితే దేవుని మరి యెహోవాను జ్ఞాపకం చేసుకుని, మహాగణుడు భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన మీద మనం ఆధారపడి ఆయనకు మొరపెట్టుకుంటే మరి శత్రువు మన విషయంలో ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశం ఏమవుతుందంటే లయపరచబడుతుంది. అలాగే మరి దినవృత్తాంతం 2వ గ్రంథము 20:3 మనం చూస్తే మరి అక్కడ యెహోషాపాతు రాజు భయపడుతూ వచ్చాడు. శత్రువులు ఆ రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఆ శత్రువుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యోధా వారిని దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో నుంచి వెళ్ళగొట్టేసి ఆ స్వాస్థ్యాన్ని ఆ శత్రువులు ఆక్రమించుకోవాలని చెప్పి వచ్చారు. ఆ పరిస్థితుల్లో యెహోషాపాతు రాజు భయపడ్డాడు. అయినప్పటికీ ఏం చేశాడంటే మరి దేవునికి ప్రార్థన చేశాడు, ప్రజలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువుడి యొక్క ఆలోచన, ఆ శత్రువుల యొక్క ఉద్దేశం జరగకుండా చేశాడు. ఆ శత్రువులపై జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, మరి దేవుడు మనకు ఏమైతే ఇచ్చాడో వాటిని శత్రువు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన నెమ్మది, దేవుడు మనకిచ్చిన సంతోషము, దేవుడు మనకిచ్చినటువంటి ఆసక్తి, దేవుని యొక్క మందిరం అంటే శ్రద్ధ, దేవుని కార్యాలయ శ్రద్ధ, వీటిని దేవుడు మనకిచ్చాడు. వీటిని మన దగ్గర నుంచి లాక్కోవాలని శత్రువు ఏం చేస్తాడు? మన పైన దాడి చేస్తాడు. ఆ శత్రువు యొక్క ఉద్దేశం అదే, మన దగ్గర నుంచి లాక్కోవాలి దేవుడు మనకిచ్చినవి. అయితే మనము భయంకరుడు మహాగణుడుగా ఉన్న మన దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన మీద ఆధారపడితే మరి మనము ఆ శత్రువుకు భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడంటే మరి శత్రువు యొక్క
ఉద్దేశం నెరవేరకుండా మరి ఆ శత్రువు యొక్క ఉద్దేశం లయం చేసేవాడుగా ఉంటాడు. ఇక్కడ గమనించండి, శత్రువు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము భయపడతాము. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మరి భయపడిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ దేవుని జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆ భయం తొలగిపోయింది. మరి శత్రు యొక్క ఉద్దేశములు కూడా లయపరచబడ్డాయి. పిల్లలు, మన విషయంలో కూడా మరి శత్రువు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి మనకు నష్టాన్ని కలిగించే ఉద్దేశాలు. ఆ ఉద్దేశాలను బట్టి మనం కూడా కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. అయితే మనము మహాగణుడుగా భయంకరుడుగా ఉన్న మన దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన మీద ఆధారపడి ఆయనకు మొరపెట్టుకుంటే మనకు కలిగిన భయాన్ని ఆయన తొలగిస్తాడు. మరి ఆ శత్రు యొక్క ఉద్దేశాలన్నింటినీ లయపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధించి కనపరిచే వారంగా ఉండాలి. పిల్లలు గమనించండి, ఈ సమయంలో 3 విషయాలను చూస్తూ వచ్చాం. మనము మరి వేటిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? 3 విషయాలు. ఒకటి, ఆ ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆ ప్రభు యొక్క న్యాయ విధులను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, యెహోవాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ఈ 3 సందర్భాల్లో మరి మన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం చూస్తూ వచ్చాము. మరి అలాంటి దేవుణ్ణి మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగా. ఈ సమయంలో ఈ మాటలను ఆధారం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.